నమస్తే వ్యూవర్స్, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ అహతా ఇన్ఫ్రా. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో లేటెస్ట్ సెన్సేషన్ అండి అమరావతి సిటీ. ఆఫ్టర్ ఎలక్షన్స్ అమరావతి ఏపీకి మళ్ళీ క్యాపిటల్గా అనౌన్స్ చేయటం, అంటే శాశ్వతమైన క్యాపిటల్. సో న్యూ సిటీస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? చాలామంది వ్యక్తపరిచే డౌట్ ఏంటంటే అసలు న్యూ సిటీస్ని కన్స్ట్రక్ట్ చేయటం ఏంటి అని. బట్ ఇండియాలో నాట్ ఓన్లీ అమరావతి అండి, చాలా న్యూ సిటీస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. గుజరాత్లో గిఫ్ట్ సిటీ, ఇట్లా న్యూ సిటీస్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రూరల్ ప్లేసెస్ నుంచి అర్బన్ ప్లేసెస్కి మైగ్రేషన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇండియాలో. సో న్యూ సిటీస్ రిక్వైర్మెంట్ ఉంది. అర్బన్ సెంటర్స్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ రిసైడ్ అవబోతున్నారు రాబోయే 10 ఇయర్స్లో. సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కావాలి, హౌసింగ్ కావాలి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో ఇండియా వ్యాప్తంగా కూడా చాలా న్యూ సిటీస్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఇండియాలో న్యూ సిటీస్ ఏమేమి వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం, అమరావతి కాకుండా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ 12 ఇండస్ట్రియల్ సిటీస్ అండి. ఆగ్రా, గయా, జోధ్పూర్, ప్రగ్యారాజ్, ఇలా 12 సిటీస్ని అప్రూవ్ చేసింది. ప్లస్ అక్కడ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే గుజరాత్లో గిఫ్ట్ సిటీ గురించి అందరికీ తెలిసిందే. ఏఐకి ఓల్డ్ హబ్ చేస్తానంటున్నాడు మన ప్రైమ్ మినిస్టర్ గిఫ్ట్ సిటీని. అలాగే న్యూ సిటీస్ తీసుకుంటే న్యూ సిటీస్ ఆర్ న్యూ సిటీ ఎక్స్టెన్షన్స్, గుర్గాం కావచ్చు, అయోధ్య కావచ్చు, జబల్పూర్ ఎక్స్టెన్షన్ కావచ్చు, అండ్ న్యూ రాంచీ సిటీ కాకుండా రాంచీ సిటీస్ అటాచ్డ్గా న్యూ రాంచీ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేను చాలా ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇండియాలో ఇలా చెప్పుకుంటూ పోతే బిగ్ లిస్టే ఉంది అమరావతి లాగా డెవలప్ అవుతున్న సిటీస్. అలాగే వరల్డ్ వైడ్గా తీసుకుంటే లాస్ట్ 20 ఇయర్స్లో మనం సింగపూర్ చూడొచ్చు, దుబాయ్ చూడొచ్చు, లేటెస్ట్గా కువైట్ సిల్క్ సిటీ, సౌదీ అరేబియా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఎకనామిక్ సిటీ ద లయన్ సిటీ, ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఒకసారి దుబాయ్ చూద్దామండి. మనకన్నా చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకన్నా చాలా తక్కువ రిసోర్సెస్, కానీ దుబాయ్ వాళ్ళు ఓల్డ్ టూరిజం హబ్, ఓల్డ్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్. ఇది ఎలా సాధ్యమైందండి? సో న్యూ సిటీస్ని డెవలప్ చేయటం సాధ్యమా అంటే 100% సాధ్యమే. ప్లస్ ఇంత రిసోర్సెస్ ఉన్న మన కంట్రీలో అమరావతి లాంటి గ్లోబల్ సిటీని, వరల్డ్ క్లాస్ సిటీని కన్స్ట్రక్ట్ చేయటం, బిల్డప్ చేయటం, లేకపోతే డెవలప్ చేయటం సాధ్యమా అంటే బియాండ్ డౌట్ 100% సాధ్యమే. దీనిలో ఎవరు ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో న్యూ సిటీస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనే దానికి నా ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, అమరావతిని బేర్ ల్యాండ్లోనే ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలి? విజయవాడ ఉంది కదా, గుంటూరు ఉంది కదా, కర్నూలు ఉంది కదా, తిరుపతి ఉంది కదా, వైజాగ్ ఉంది కదా, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా అనే వాదనలు కూడా ఉన్నాయి. సో పీపుల్కి ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంది. దానికి నా ఆన్సర్ ఏంటంటే, అండి, ఒక న్యూ గ్లోబల్ లెవెల్లో ఒక న్యూ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలి. అమరావతి అంటే జస్ట్ సిటీ కాదండి, అది ఒక ఎకనామిక్ ఇంజన్. ఇప్పుడు అమరావతిలో సీడ్ క్యాపిటల్ని రెడీ చేసి ఆ సీడ్ క్యాపిటల్ని చూపించి మనం వరల్డ్ వైడ్గా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయవాడ నగరంలోనో గుంటూరు నగరంలోనో క్రియేట్ చేయలేం కదా, బికాజ్ ఆల్రెడీ ఆ సిటీస్ గ్రో అయినాయి, కంజెస్టెడ్ అయిపోయినాయి. ఇది బేర్ ల్యాండ్లో మాత్రమే సాధ్యం. వరల్డ్ వైడ్గా మనం ఇన్వెస్ట్మెంట్స్ పుల్ చేయాలి అంటే బేర్ ల్యాండ్ కూడా మనకి 55,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది అమరావతికి. చిన్న విషయం కాదు ఇది. అమరావతికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ప్లస్ న్యాచురల్ బ్యూటీ, కృష్ణా రివర్కి అటాచ్డ్గా ఫర్టైల్ సాయిల్, ఇలాంటి ప్లేస్లో ఒక గ్లోబల్ లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసి మనం చూపిస్తే వరల్డ్ వైడ్గా ఇన్వెస్టర్స్ వస్తారు. అండి, అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది, అలాగే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తూ ఉంది. అమరావతి అనేది సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అండి, ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇనీషియల్ సపోర్ట్ మాత్రమే ఎవరు చేసినా, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇచ్చినా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్
మనకు ఫండ్స్ ఇచ్చినా కూడా ఇది ఇనీషియల్ సపోర్ట్. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఈ ఫండ్స్తో మనం కొంత పార్ట్ డెవలప్ చేసిన తర్వాత, ఒక మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత, వరల్డ్ వైడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కావచ్చు, ఎకనామిక్ ఇంజిన్స్ కావచ్చు, అమరావతిని వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి. దట్ ఈజ్ వాట్ వీ కాల్ సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అండి. ఎంతకాలం వేరే వాళ్ళ మీద ఆధారపడలేం కదా. ఇలాంటి సిటీ క్రియేట్ చేయాలంటే బేర్ ల్యాండే కావాలి. ఇది తిరుపతిలో, వైజాగ్లో, గుంటూరులో, విజయవాడలో, కర్నూలులో ఎక్కడా సాధ్యమయ్యే పని కాదు. దానికోసమే కృష్ణా రివర్కి అటాచ్డ్గా 55,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి ఒక గ్లోబల్ లెవెల్లో ఒక సిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్లస్ వచ్చిన హర్డిల్స్ వల్ల ప్రాజెక్ట్ కొంత లేట్ అయింది అంతే. బట్ రాబోయే 5 ఇయర్స్లో డ్రాస్టిక్ చేంజెస్ అయితే చూడబోతున్నారు. ఇక పోతే అసలు అమరావతి సిటీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ రికగ్నైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ అండి. ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి, ఒక ప్రాంతం యొక్క స్వరూపం 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది, 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది, 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అని మనకు ఒక విజువలైజేషన్ వస్తే, మనకు ఒక ఐడియా వస్తే మనం ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే 5 ఇయర్స్ తర్వాత అమరావతి అనే ప్రాంతంలో లాట్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్స్ వస్తాయి, చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, ఐటీ కంపెనీస్ వస్తాయి, ఏఐ లీడర్ చేయాలనుకుంటున్నారు ప్రజెంట్ సీఎం. సో ప్రూవెన్ లీడర్, ఇప్పుడున్న లీడర్ ప్రూవెన్ లీడర్. హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ప్రధాన కారణం ఆయనే. సో మనం ఎలాంటి డౌట్స్ పెట్టుకోవసరం లేదు. ప్రూవెన్ లీడర్ ఉన్నారు. వరల్డ్ వైడ్గా ఇన్వెస్టర్స్ని, ఫండ్ రైజింగ్ని ఎలా అట్రాక్ట్ చేయాలో ఆయనకి తెలిసిన విద్య. సో 5 ఇయర్స్లో చాలా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం ఊహించనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతిలో రాబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు, ఎకనామిక్ యాక్టివిటీస్ డెవలప్ అయినప్పుడు జాబ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. జాబ్ మార్కెట్ క్రియేట్ అయినప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినప్పుడు, లేకపోతే హెల్త్ కప్ వచ్చినప్పుడు పాపులేషన్ అమరావతి సిటీకి వచ్చి అక్కడే రిసైడ్ అవుతారు. పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది. పాపులేషన్ డెన్సిటీ పెరిగినప్పుడు న్యాచురల్గానే రియల్ ఎస్టేట్ నీడ్స్ రిక్వైర్మెంట్ పడుతుంది. రియల్ ఎస్టేట్ నీడ్స్ ఎక్కడుంటాయండి? పాపులేషన్ ఉన్న చోటే, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న చోటే రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉంటుంది. సో ద సేమ్ థింగ్ విత్ అమరావతి. అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ఇది చాలా చాలా బేసిక్ రీజన్. అలాగే అమరావతి గురించి ఉన్న కొన్ని డౌట్స్, చాలామందికి ఉన్న డౌట్స్ని నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో అమరావతిని వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసింది, ఆ ప్రదేశం క్యాపిటల్కి వర్కౌట్ అవ్వదు అనేది ఒక ఆరోపణ ఉంది. సో నా క్వశ్చన్ ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ రిజెక్ట్ చేసుంటే అమరావతి అనౌన్స్ చేసిన ఇనీషియల్ స్టేజ్లోనే ఫండ్స్ ఎలా అలాట్ చేశారు అమరావతికి? సో ఆల్రెడీ రిజెక్టెడ్ క్యాపిటల్ అని చెప్తున్నప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ టీం అమరావతిలో ఎందుకు పర్యటించింది? అమరావతిని వరల్డ్ బ్యాంక్ ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదండి. అమరావతి గవర్నమెంట్తో కలిసి వర్క్ చేయటానికి వరల్డ్ బ్యాంక్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అప్పుడు సిద్ధంగా ఉంది, ఇప్పుడు సిద్ధంగా ఉంది. చాలా ఫండ్స్ ఆల్రెడీ అలాట్ చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. అయితే మిడిల్లో పొలిటికల్ చేంజెస్ వల్ల ఆ క్యాపిటల్ మీద మాకు ఇంట్రెస్ట్ లేదు అని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పటం, సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ని గైడ్ చేయటం జరిగింది. క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే మీరు ఫండ్స్ రిలీజ్ చేయొద్దు అని మాత్రమే చెప్పింది. కానీ చాలా పాలసీస్కి వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ చేస్తూనే ఉంది లాస్ట్ 10 ఇయర్స్కి. ఈ మిడిల్ 5 ఇయర్స్లో క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే ఫండింగ్ ఆగింది. సో ఆంధ్రప్రదేశ్కి వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వస్తూనే ఉంది. ఇది నేను చెప్పేది కాదండి. మీరు వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళండి, worldbank.org. దానికి అమరావతి ఐడి నెంబర్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఐడి నెంబర్ కూడా నేను ఇస్తాను. అంటే ప్రాజెక్ట్ ఐడి. ఆ ప్రాజెక్ట్ ఐడి మీరు చెక్ చేస్తే అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఆల్రెడీ ఎంత ఫండ్స్ అలాట్ చేసింది, టోటల్ ఆంధ్రప్రదేశ్కి ఎంత ఫండ్స్ అలాట్ చేసింది, రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిని ఎందుకు విజిట్ చేశారు,
ఏపీ సీఎంతో వాళ్ళు ఎందుకు చర్చించారు అనేది చాలా క్లియర్ కట్గా వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో ఇది నేను చెప్పాల్సిన పని లేదు, ఎవరూ చెప్పాల్సిన పని లేదు.